కార్తీక పురాణం 27వ అధ్యాయం. విష్ణుమూర్తి దుర్వాసుని అంబారీషుని వద్దకు పొమ్ముట. పిమ్మట అత్రి మహర్షి ఇట్లా చెప్పాను: అగస్త్య మునీశ్వర, భగవంతుడగు విష్ణుమూర్తి దుర్వాసునితో ఇంకనూ ఈ విధంగా అనను: దుర్వాస మహర్షి, నీవు అంబారీషునికిచ్చిన శాపములు నాకు సంతోషమే కలుగుచున్నవి. అంబారీషుడు నీ కష్టమిట్ల తొలగునని చింతించున్నాడు. నా వలన గదా సుదర్శనము మహాముని వెంటపడినది. ప్రజారక్షణకు ప్రాణములైన ఇచ్చుటకు సిద్ధం కావలసిన రాజునకు నేను బ్రాహ్మణ ప్రథమకు కారణమైతిని. తాను స్వయముగా బ్రాహ్మణుని చంపిన, తన కారణమున బ్రాహ్మణుడు చంపబడిన, ఇతరులచే చంపించిన బ్రహ్మహత్య సంభవించునని ధర్మశాస్త్రులు చెప్పుచున్నవి. దుర్వాస మహర్షికి నా మూలమున ప్రాణహాని కలిగినది కనుక నేను బ్రాహ్మణ హంతకుడును కావాల్సి వచ్చినది అని చాలా చింతించున్నాడు. కనుక తక్షణమే నీవు అతని వద్దకు వెళ్ళి మీ ఉభయులకు క్షేమం కాగలదు అని చెప్పిన విష్ణుమూర్తి మాటలు విని సంతోషించి నమస్కరించి వేగముగా అంబారీషుని వద్దకు పోయెను. తన వద్దకు వచ్చుచున్న దుర్వాస మహాముని చూచి అంబారీషుడు లేచి నమస్కరించెను. తర్వాత చక్రము చూచి, ఓ సుదర్శన, నన్ను మన్నింపుము. ఆర్తుడుగా వాణ్ణి చంపుట న్యాయము కాదు. కనుక ఈ మహామునిని రక్షించమని వేడుచున్న నన్నును, శరణాగతుడైన ఈ మునిని రక్షించుము అని పలుకుచు దుర్వాస మునిని కౌగిలించుకొని ఆయనను తన వెనుకకు తోసి తనను దుర్వాసును సంహరించుటకై వచ్చిన చక్రమునందు నిలబడి భయమీసమంతయు లేక ధనుసు జాడించి సుదర్శనంతో ఇట్లనెను: ఓం నమ శివాయ.